ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో హృదయపూర్వకమైన వందనాలు ప్రియులారా. మరి ప్రియులారా, ఈ భూమి పుట్టి సుమారుగా 1500 కోట్ల సంవత్సరాలైందని శాస్త్రవేత్తలు, సైంటిస్టులు చెప్తున్నారు. ఈ భూమి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలైంది చెప్పిన వీళ్ళు, ఈ భూమి పుట్టిన కానిసి భూమి మీదకి ఆదాము నుంచి వచ్చిన సంతానమును ఎంత జనాభా వస్తున్నారు, ఎంతమంది ప్రజలు వస్తున్నారు. వీళ్ళు వచ్చిన వారు పూర్వీకులు, మన తాతలు, ముత్తాతలు, వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే తిరిగి మట్టిలోకే కలిసిపోతున్నారు. ఒక రోజుకి ప్రియులరా 26,000 మందిని చనిపోతున్నారు. ఒక రోజుకి భూమి మీద 26,000 మందిని చనిపోతున్నారు. ఈ 26,000 మందిని కూడా యాక్సిడెంట్ ద్వారాగో, జబ్బు ద్వారాగో, ఆకలి లేకుండా ఏదో ఒక విధంగా, ఏదో ఒక కారణంగా ఒక్క రోజుకి 26,000 మంది చనిపోతున్నారు. 26,000 మంది సమాధి చేయబడుతుంది. అంటే భూమి పుట్టిన కాంచి మొదలుకొని ఈ దినవంత వరకు కూడా ఎంతో మంది భూమిలో కప్పెట్టుతున్నారు, ఎంతో మంది భూమిలో సమాధి చేయబడుతుంది. ప్రియులా, ఈ భూమి మీద ప్రియులరా మహారాజులు ఉన్నారు, మహా గొప్ప వారు ఉన్నారు, మహా చక్రవర్తులు ఉన్నారు. ప్రియులరా, అన్ని కోట్ల కొద్దిగా ఆస్తి స్థిరాస్తులు సంపాదించిన వారు ఉన్నారు, పేరు సంపాదించుకున్న వారు ఉన్నారు, పలుకుబడి సంపాదించుకున్న వారు ఉన్నారు, అధికారం సంపాదించుకున్న వారు, ప్రియులరా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జీవించిన వారు ఉన్నారు. కానీ ఇంత పేరు సంపాదించుకొని అంత హోదాలో ఉండి కూడా ఒక్కరోజు చనిపోతే అతని సమాధికి మళ్ళీ తిరిగి కూడా లేవలేదు. సామాన్యుడు మొదలుకొని ధనవంతుల వరకు, పేదవాడు మొదలుకొని కోటేశ్వరుల వరకు ప్రియులారా, పల్లెటూరును మొదలుకొని సిటీ వరకు ప్రియులారా, ఏ ఒక్కని చూద్దామన్నా, ఏ ఎత్తిని చూద్దామన్నా, ఏ స్త్రీని చూద్దామన్నా, ఏ పురుషుని చూద్దామన్నా, ఏ యవనస్తుని చూద్దామన్నా, ఏ తాతను చూద్దామన్నా సమాధికి తల దించేశారు, సాగుకి తల దించేశారు. మరణం పిలవగానే వెంటనే వదిలిపోతుంది ప్రాణం. కానీ ప్రియులారా, ఈరోజు మీకు చెప్తున్న శుభవార్త ఏంటి అన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియులారా, ఈ భూమి మీద మనకి ఎంతో కొంత జ్ఞానం ఉంది. ఈ భూమి మీద మనకి తెలుస్తుంది. మనం ఎవరైనా చచ్చిపోయినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు వేడుస్తుంటే మనం వేడుస్తుంటాం ప్రియులారా, వాళ్ళు వేడుస్తుంటే మనం వేడుస్తుంటాం. ఇదేగా మన జీవితం, ఇదేగా మన బతుకు, ఇదేగా మనం ఉన్నన్నాళ్ళు మంచిగా ఉన్నాడా, ఉన్నన్నాళ్ళు మంచిగా బతికాడా, చివరికి చనిపోయినాక అతన్ని పాతి పెట్టినప్పుడు ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటాం. కానీ ప్రియులారా, ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈ భూమి మీద ప్రియులారా, భూమి పుట్టి 1500 కోట్ల సంవత్సరాలు అయినప్పటికీ ఒక రోజుకి 26,000 మంది జనాభా చనిపోతున్నప్పటికీ భూమి అంచులు ఎంతవరకు ఉన్నదో మనకి తెలియదు, ఆకాశ అంచులు ఎంతవరకు ఉందో మనకి తెలియదు. మనకు తెలిసింది ఏందో తెలుసా ప్రియులారా, భూమి ఒక గంటకు 1,11,000 కిలోమీటర్లు తిరుగుతుంది అనేది మనకు తెలుసు. ఈ భూమి గుండ్రంగా తిరుగుతుంది. ఒక గంటకి ఎంత స్పీడ్ తిరుగుతుందంట? ఒక గంటకి 1,11,000 కిలోమీటర్లు తిరుగుతుంది అన్నమాట. అంటే ఎంత ఏకంగా తిరుగుతుంది ఒకసారి ఆలోచన, ఎంత స్పీడ్గా తిరుగుతుంది. ఒక దేశంలో తెల్లారుతుందంటే, ఒక దేశంలో సేకరపడుతుందంటే, ఒక దేశంలో మధ్యాహ్నం అవుతుందంటే, ఒక దేశంలో నైట్ అవుతుందంటే ఈ భూమి ఎంత రన్నింగ్ తిరుగుతుంది. ఇదే మనకు తెలుసు. ఇది పిల్లల బైబిల్ చెబుతుంది, శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కానీ ప్రియులారా, బైబిల్లోకి వెళ్తే ఒక అద్భుతమైన మాట మీకు చూపిస్తారు ప్రియులారా. చూద్దాం ప్రియులారా, 1 కొరింథీ 15:4 ప్రియులారా. ఈ రోజు ప్రతి మనిషి మరణం వార్త వినాలంటేనే భయపడతారు, సాగు కబురు వినాలంటేనే భయపడతారు. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు పలికిన వంటి మాటలు, యేసుక్రీస్తుని గురించి కొరింథీలో ఉన్న సంఘానికి తెలియజేస్తున్నటువంటి మాటలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. 1 కొరింథీ 15:4 4వ వచనం.
లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడిన. చాలు. ఈ దేని ప్రకారంగా లేపబడ్డాడు యేసు ప్రభు? ఆయన బతికున్నప్పుడే, ఆయన చనిపోక తలకే ఇంకా కొన్ని నెలల్లో, కొన్ని వారాల్లో నేను చనిపోతున్నప్పుడు యేసయ్య చెప్పాడు కదా, నేను చనిపోయే మూడో దినం సజీవుడుగా లేస్తానని ఆయన చెప్పాడు. ఈ భూమి మీద ఏ వ్యక్తి అయినా పుట్టి పెరిగి పెద్దయిన వాడు, సామాన్యుడు గాని, ధనవంతుడు గాని, ఐశ్వర్యవంతుడు గాని, పలుకుబడి ఉన్నవాడు గాని, పిల్లల వారు గవర్నమెంట్ జాబ్ చేయవచ్చు, ప్రైవేట్ జాబ్ చేయవచ్చు, అధికారులు కావచ్చు, నాయకులే కావచ్చు, బతికుండగానే ఒక్కరు కూడా నోరు తెచ్చి చెప్పలేదు నేను చనిపోతే తిరిగి లెగుతానని. ఏ ఒక్కరు కూడా చెప్పలేదు. కానీ యేసు ప్రభు చెప్పాడు. ఆ చెప్పిన మాట లేఖనములో నెరవేర్చబడాలి. యేసు చెప్పిన మాట లేఖనములో ఉన్నది. యేసు చెప్పిన మాట లేఖనంలో ఉంది. ఆ లేఖనాలు నెరవేర్చడానికే ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. దేవుని తెలుసుకున్నాం. యేసు ప్రభు చెప్పాడు, నేను చనిపోయి, నేను పాతి పెట్టబడి మూడో దినం సజీవుడుగా నేను లెగుస్తానని చెప్పగానే ఆ ఏ రోజు సైనికులు గుర్తు పెట్టుకున్నారు. యేసు ప్రభు ఎందుకు ఈ మాట చెప్పాడు కాబట్టి ఈయన ఎలాగైనా బతుకుతుడు, ఎలాగైనా లేస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ లాజరు లేపాడు. ఆల్రెడీ నావీరి కుమార్తెని, ప్రియరా ఆ యొక్క సమాజ మందిరపు అధికారి కుమార్తెని చనిపోయిన వ్యక్తిని లేపాడు. చనిపోయిన లాజరుని లేపాడు. నీళ్ళని గద్దితేనే ఆగిపోయి నేల మీద నడిచిండు. అనేక గుడ్డివారు ఆయన దగ్గరకు వస్తే స్వస్థత పొందుకున్నారు. మూగువారు ఆయన దగ్గరకు వస్తే స్వస్థత పొందుకున్నారు. చెప్పువారు ఆయన దగ్గరకు వస్తే స్వస్థత పొందుకున్నారు. పక్షవాయులు ఆయన దగ్గరకు వస్తే స్వస్థత పొందుకున్నారు. ఇన్ని అద్భుతాలు చేశాడు కదా, ఎంతమందిని స్వస్థపరిచాడు కదా, ఎంతమందిని కన్నీళ్లు తుడిచాడు కదా, ఎంతమందిని బలపరిచాడు కదా. ఏ విధంగా ఒక శక్తి ఏడలో ఉంది, ఏదో ఒక ప్రభలు ఏడలో ఉంది. ఈయన చెప్పిన మాట ప్రకారంగా ఈయన లెగుస్తాడు అని అక్కడ ఉన్న యూదులు, అక్కడున్న అధికారులు, అక్కడున్న గవర్నీలు అందరూ ఏం చేశారు తెలుసా ప్రియులరా? భయంకరమైన ప్రియులరా ఒక సమాధిలో యేసుక్రీస్తు ప్రభువును పెట్టి, భయంకరమైన పెద్ద బండ పెట్టి, ఆ బండ పెట్టింది కాకుండా భయంకరమైన సంఖ్యలు పెట్టి ఆయన బంధించి ఏం చేశారు తెలుసా ప్రియులరా? సంఖ్యలు వేసి సైనికుల్ని అటు 10 మందిని ఇటు 10 మందిని పెట్టారు. ఒకరు యేసు ప్రభు గారిని లేగిస్తే మళ్ళీ మీరు ఆయన పని పూర్తి చేసేయండి. చూడండి ప్రియులారా, ఆయన శక్తి ఏంటో ఈరోజు మనిషి గ్రహించట్లేదు. ఆయన బలం ఏంటో మనిషి గ్రహించట్లేదు. ఆయన ఉనికిని ఏంటో మనిషి గ్రహించట్లేదు. ఏదో ఆదివారం వస్తున్నాం, ఆదివారం చప్పట్ల మొత్తం వెళ్ళిపోతున్నాం, పాట పాడుతామంటే పాడుతున్నాం, ప్రార్థన చేస్తామంటే చేస్తున్నాం. ఇంటికెళ్ళి భర్త అడిగితే భార్య ఏం చెప్తుందంటే, అయ్యగారు ఇలా సూపర్ గా పాటలు పాడారు, అయ్యగారు సూపర్ గా ప్రార్థన చేశారు, సూపర్ గా వాక్యం చెప్పాడు. ఏ వాక్యం చెప్పాడు? చాలా బాగుంది. ఏం విన్నావు? వచ్చాము, ప్యాన్ చేసుకున్నావు, గోడకి తల పెట్టుకున్నావు, ఆనుకున్నావు, పడుకున్నావు. ఈరోజు ఎందుకు భర్తలు మారట్లేదు, ఎందుకు కొడుకులు మారట్లేదు, ఎందుకు బిడ్డలు మారట్లేదు అంటే వచ్చిన నీవే సరిగ్గా వాక్యాన్ని వింటే కదా, వచ్చిన నీవే దేవుని అర్థం చేసుకుంటే కదా, వచ్చిన నీవే దేవుని గొప్ప పర్యటన చెప్తే కదా. ఏదో అందరిలాగా వస్తున్నావు, అందరిలాగా వెళ్ళిపోతున్నావు. ప్రియులారా, ఎందుకు దైవజనుడుగా దేవుడు ప్రేమ పెట్టి తెలియచేస్తున్నాడు ప్రియులారా. ఆయన ఏ విధంగా చేసిండో ఒక్కసారి మీకు బైబిల్ ఎక్కుదాం ప్రియులారా. యోహాను సువార్త 10:18, యోహాను సువార్త 10:18 దేవుడు శక్తితో అక్కడ తెలియపరచబడుతుంది ప్రియులారా. యోహాను సువార్త 10:18 వచ్చిన ఎవడునూ నా ప్రాణము తీసుకోలేవు, నా అంతటకు నేనే ఆ ప్రాణాలను పెడుతున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము, దాన్ని తిరిగి తీసుకున్నట్టుకు నాకు అధికారం కలదు. చూడండి, ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉన్నది, ఆ ప్రాణం తిరిగి తేలటకు నాకు అధికారము ఉన్నది. చూడండి, ఎవరిచ్చాడు అధికారం? పరలోకమందున్న కన్న తండ్రి ఇచ్చాడు. ఆయన ప్రాణం పెట్టగలిగే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు మనకుంది, మన బలం ఉంది, మనకి శక్తి ఉంది. మన బలం, మన శక్తి మనకి
వరకే సరిపోదు, కానీ మన మరణం మీద దేనికి పనికి రాదు. ఈరోజు యేసయ్య ఎంత గొప్పవాడు నీకు తెలియటని చెప్తున్నా. ఆయన ప్రాణం పెట్టగలడు, ప్రాణాన్ని తీయగలడు. చనిపోయిన లాజరు అక్క చెల్లెలు ఏడుస్తుంటే ఆయన ఏ విధంగా ఉన్నాడని, చనిపోయి 4 రోజులైంది సమాధిలో ఉండి. 4 రోజులైతే అక్క చెల్లెలు ఏడుస్తుంటే అక్కడ అంటారు మార్తడు, యేసు ప్రభు, మార్త నమ్మకు, నువ్వు దేవుని నమ్మితే దేవుడు మహిమను చూసిదు. ఆల్రెడీ బాధలో ఉన్నారే, ఆల్రెడీ ఏడుస్తున్నారే. తోడబుట్టిన తమ్ముడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, తమ్ముడు చచ్చిపోయి ఏడుతుంటే మళ్ళీ ప్రభు నువ్వు దేవుని నమ్మితే దేవుడు మహిమ చూస్తావని మళ్ళీ అంటాడేంటి? ఆల్రెడీ నేను దేవుని నమ్ముకున్నాను కదా, ఆల్రెడీ ప్రార్థనకి వెళ్తున్నాను కదా, ఆల్రెడీ పాటలు పాడుతున్నాను కదా, ఆల్రెడీ వాక్యం వింటున్నాను కదా, మళ్ళీ ఎందుకు అంటే అపనమ్మకం. ఈరోజు చాలా మంది ప్రార్థన పోతే ఇది అయిద్దో కాదో, ఇది జరిగిద్దో జరగదో, వెళ్తే వెళ్ళొద్దు, అపనమ్మకం, డౌటు, అనుమానం, సందేహము, గురుగుడు, సలుగుడు. నీ హృదయంలో ఉంటే దేవుడు నీ హృదయంలోకి ఎలాగ వస్తాడు, దేవుడు నీ ఇంట్లోకి ఎలాగ వస్తాడో, నీ సమస్యలు ఎలా పోతాయి. డాక్టర్ గారి పనికి పోతే ఉన్న రోగం అంతా చెప్పుకుంటావా, దాచుకుంటావా? దాచుకో. అలాగే దేవుడి మందిరంకి వస్తున్న నీవు యథార్థత నీ హృదయంలో దేవుడికి సోకియాలి, దేవుడికి చేయాలి. అప్పుడు అర్థం వేసుకోడు, నువ్వు దేవుడిని నమ్మితే దేవుడు మహిమను చూస్తుంటే అప్పుడు చెప్పుతుంది. ప్రియులారా, సమాధి కాడికి యేసుప్రభు వెళ్తే శిష్యులు వాసన వచ్చింది, ఆ వాసన వచ్చింది అంటే ప్రియులారా సమాధి కాడికి వెళ్ళి రాయి తీస్తే ప్రియులారా అక్కడ సమాధిలో ఎంతమంది పేరు పెట్టి పిలిచింది యేసుప్రభు. లాజరు బయటికి వచ్చే అంటే ప్రియులారా ఒక్కడే ఒక్క మాటతోనే బయటకు వచ్చాడు. ఆయన పవర్, ఆయన శక్తి, ఆయన మహిమ ఒక్క మాటతోనే చనిపోయిన వారిని తిరిగి సజీవుగా లేపాడంటే ఈరోజు యేసు ప్రభు గురించి ఏం అర్థం చేసుకున్నాం మనం, యేసు ప్రభు గురించి ఏం ఆలోచించిన మనం ఒక్కసారి ఆలోచించేది. ఆయన ఎంతంటే మహిమ కలిగిన దేవుడు. నేను కొన్ని రోజులు యేసు ప్రభు గురించి అన్ని గుళ్ళు మొక్కాను, రాయిని మొక్కాను, చెట్టుని మొక్కాను, అన్ని గుళ్ళు తిరిగాను, అన్ని గోడపాలు తిరిగాను, ఏం ప్రయోజనం లేదు, ఏం ప్రయోజనం లేదు. తెలుసుకున్నాను, సజీవుడైన దేవుణ్ణి తెలుసుకున్నాను, మహిమ కలిగిన దేవుని తెలుసుకున్నాను. ఆయన తెలుసుకున్నాకే బతుకు మారింది, ఆయన తెలుసుకున్నాకే జీవితం మారింది, ఆయన తెలుసుకున్నాకే మన జీవితం విలువేంటో తెలిసిపోయింది. ఈరోజు ఆ దేవుడి గురించి ఏం తెలుసుకున్నాం ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియులారా. సరిపోయిన లాజరు లేపిండంటే ఆయన శక్తి కలిగిన వాడు. ఇంకోటి చూసుకుందాం ప్రియులారా, మార్కు సువార్త 16:9 వచ్చిన ఇక్కడ కూడా ఒక అద్భుతం కనపడింది ప్రియులారా. ఆదివారం తెల్లవారుతున్నప్పుడు యేసు లేచి చూడండి, చాలు ఎప్పుడు లేచినట్టు యేసు ప్రభు ఆదివారము తెల్లవారుతున్నప్పుడు లేచిండు. ఎక్కడి నుంచి లేచిండు? రూములో నుంచి లేగల, బెడ్ మీద నుంచి లేగలేదు. ఏ సమాధి అయితే ఆయన బంధించిందో, ఏ సంఖ్యలు అయితే ఆయన బంధించిందో, ఏ యొక్క బండరాయి అయితే ఆయన బంధించిందో, ఏ యొక్క శక్తి అయితే ఆయన బయటికి రాకుండా బంధించిందో, ఆదివారం కల్లంట ప్రియులారా ఇంకా సీక్రెట్గా ఉండగానంట యేసుక్రీస్తు ప్రభు ఆ బండ బయటకు వచ్చేసింది. ఆ బండకున్న సంఖ్యలు తెగిపోయినాయి, బయటకు వచ్చేసిండు. ఎలా వచ్చిండు? ఎవరు నడిపించిందంటే ప్రియులారా ఆయన బతికున్నప్పుడు చెప్పాడు, నేను చనిపోయిన 3వ దినం సజీవుడుగా ఎలుస్తానని. ఎవరు కనపడ్డాడు చూద్దాం, చదవండి. ఆదివారం తెల్లవారినప్పుడు లేచి తాను చదువు 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడేది. చెప్పండి కదా ప్రియులారా, సమాధిలో నుండి లేచిన వెంటనే ఎవరికి కనపడ్డాడంట? మగ్దలేని మరికి. ఎంత ధన్యురాలండి ఆమె ఎంత ధన్యురాలు, ఎంత స్త్రీలందరూ ఆమె గురించి ఈరోజు గొప్పగా చెప్తాం. ప్రపంచం అంతటా కూడా ఈరోజు ఆ మగ్దలేని మరియ గురించి చెప్తాం. ఎందుకంటే దేవుని చూసిన వ్యక్తి మొదట ఆమె. యేసు ప్రభు ఏమంటున్నా శిశువులు చూడలేదు, యేసు ప్రభు దగ్గర స్వస్థత పొందుకున్న వాళ్ళు చూడలేదు, యేసు ప్రభు చేత ఆశీర్వదించబడిన వాళ్ళు చూడలేదు.
యేసు ప్రభుతో 24 గంటలు ఉన్న శిశువులు చూడలేదు, కానీ ఒక్క మగ్దలేని మరియ మాత్రము యేసు సమాధిలో నుంచి లేగానే మగ్దలేని మరియ యేసుని చూసింది. చూసినాక ఆమెకున్న 7 దయ్యములు కూడా దేవుడు వదిలించిండు. ఎంత దండిరాలని. అందుకనే ఆదివారం వచ్చేకల మనం ఏ పని పెట్టుకోదు. ఎందుకు? ఆదివారం సజీవుడైన దేవుడు పునరుత్థానుడు. ఆయన సమాధిలో నుండి లేచిన రోజు, సమాధిని గెలిచిన రోజు. ఈ చాలా మంది అంటారంటే అది చనిపోయిన వాడు ఎప్పుడు లేచిండండి, ఎలా లేచిండండి? ఇగో బైబిలే చెబుతుంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా పిల్లల అనేకమైన విధాలుగా యేసు ప్రభు మీద బోధకాలతో యేసు ప్రభుని నిందించడం, యేసు ప్రభుని గాయపరుచుతున్నారు. ఆయన ఏం చెప్తున్నాడంటే మగ్దలేని మరియకి మొదటగా కనపడి ఆమెని స్వస్థపరిచా. ఈరోజు నువ్వు కూడా దేవుడి సన్నిధికి వస్తున్న, ప్రభువా నీ దర్శనం నాకు కావాలయ్యా, ప్రభువా నీ స్వరం నేను వినాలయ్యా, ప్రభువా నీ మొగ కాంతి నేను చూడాలయ్యా, ప్రభువా నీ పాటలు నాకు నేర్పించయ్యా, నీ ప్రార్థన నేర్పించయ్యా, నీ బైబుల్ చదువు నేర్పించయ్యా. ఏ రోజైనా మనస్సుగా మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలో మోకాలేసి ఆకాశమందున్న దేవుడికి చేతులు చాపి మనం ప్రార్థన చేస్తున్నామా? అదరాబద్రే పిల్లరా. పెళ్లి అయిందాక ఒక బాధ, పెళ్లి కాదు పెళ్లి కాదు పిల్లగాలు పుట్టాలని ఒక బాధ, పిల్లగాలు పుట్టిన కాసి వాడు ఆస్తులు సంపాదించాలని ఒక బాధ, ఆస్తులు సంపాదించడానికి వాడు బొమ్మ పెట్టకపోతే అదొక బాధ, ఇంట్లో అనాథాశ్రయం తీసుకుని పెడితే అదొక బాధ, చివరికి చనిపోయడానికి కూడా నేను ఎందుకు ఉంచుతున్నా అవసరం అవుతుందని అదొక తొందర. అంత తొందరే. ఒక్కసారి మన జీవితం దగ్గరికి వెనక జరిగితే అసలు ఏమీ లేదు, శూన్యమే, ఏం లేదు, శూన్యమే. అందుకనే శూన్యంలో ఉన్న మన జీవితమును దేవుడు ఈరోజు ఆయన తోడు మనం కోరుకుంటే, ఆయన శక్తి మనం కోరుకుంటే, ఆయన మన బలం కోరుకుంటే, ఇదిగో మగ్దలేని మరియకు దేవుడు దర్శించిండు, మగ్దలేని మరియకి దేవుడు కనపడి దేవుడు ఆమెని స్వస్థపరిచిండు ప్రియులారా, దేవుడు ఆమెని బలపరిచిండు ప్రియులారా. చివరి మాట చేసుకుని ముగించుకుందాం ప్రియులారా. రోమేలు 8వ అధ్యాయము 11వ వచనం. రోమేలుకు రాసిన 8వ అధ్యాయము 11వ వచనం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి యేసు క్రీస్తుని లేపిన వాడు సావులకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. చాలా యేసు క్రీస్తుని మృతులలో నుండి ఏ విధంగా అయితే లేపిండో అదే ఆత్మ మనం కూడా విశ్వాసం ఉంచితే, అదే దేవుడిని మనం నమ్ముకుని ఉంటే, ఆ దేవుడిని కలిగి మనం ఉంటే, ఆ దేవుడి మీద విశ్వాసం ఉంటే, ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే, ఆ దేవుడి మీద భయభక్తులు కలిగి ఉంటే, ఆ దేవుడు రక్షణ మనం పొందుకుని ఉంటే, ఒకరోజు మనం చనిపోయిన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే లేచాడో ఆయన రాకడలో తిరిగి మనం మట్టి శరీరాన్ని ధరించుకున్న మనము మహిమ శరీరముగా మారిపోతాం. మన మహిమ శరీరంగా మారిపోవాలంటే నేను బతికొండగానే యేసుక్రీస్తుని వెంబడించాలి ప్రియులారా. చివరిగా ఆయన చెప్పిన మాట ఒక్కసారి చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనం. ఇది ముగించుకుందాం ప్రియులారా. 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములో కలవరపడకడి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరుండు లాగున మరలా వచ్చి నా వద్ద ఉండటం మేము తీసుకుని పోను. యేసుప్రభు ఏం చెప్తున్నారంటే మీరు కలవరపడ్డారు శిశువు. ఎందుకంటే ఆయన పరలోకానికి ఆరంభం అవుతున్నాడు. ఇంతకాలం నాతో ఉన్నాడు, ఇంతకాలం మమ్మతో ఉన్నాడు, మమ్మ మంచి నడిపించాడు. ఆయన చనిపోయి 3వ దినం లేచి శిశువులందరికీ కనపడి అందరినీ స్వస్థపరిచి, మళ్ళీ ఆయన స్వస్థపరిచి బలపరిచి ప్రియుల ఒలియకొండ దగ్గరికి రమ్మని ఆయన పరలోకానికి ఆరంభం అవుతున్నప్పుడు చెప్తున్నమాట, మీ హృదయంలో నేను వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపడేస్తాను. నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపాటు చేసి మళ్ళీ తిరిగి నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని అక్కడికి పోతున్నాడు. మరి ఆయన వస్తానంటానికి సిద్ధంగా ఉన్నాడు.
2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు, చేశాడు, వెళ్ళిపోయాడు, స్థలాలన్నీ సిద్ధపాటు చేసాడు. తిరిగి ఆయన వస్తానన్నాడు కానీ మరి మనం రెడీగా ఉన్నామా? మనం ఏమంటాం ప్రియులు? ఆయన రాకడకు మనం సిద్ధపడాలి కదా. మన ప్రయాణం పోవాలంటే సిద్ధపడతాం ప్రియులు. మనం ఏమంటాం అంటే, నా కొడుకు పెళ్లి అయితే అప్పుడు దేవుణ్ణి నమ్ముకుంటానులే, నా బిడ్డకు పెళ్లి అయితే దేవుణ్ణి నమ్ముకుంటానులే, నేను అనుకున్న కోరిక నెరవేరితే దేవుణ్ణి నమ్ముకుంటాలే. నువ్వు వీటిలో బిజీ అయిపోయినావు. సంపాదించుకోవాలి, అప్పు తీరాలి, ఇల్లు కట్టుకోవాలి, కొడుకు పెళ్లి చేయాలి, పిల్లలకు పెళ్లి చేయాలి. అబ్బాయి అమెరికాలో సెటిల్ అయింది, అమ్మాయి సింగపూర్ లో సెటిల్ అయింది, నేను సమాధి చూసుకోవాలి. ఇలా ఒక్కొక్కరికి మైండ్ లో ఆలోచన పెట్టుకుని వీటిలోనే బిజీ అయిపోయాడు. మరి ఆయన రాకడ వస్తాడంటున్నాడు కదా, ఆయన రాకడలో నువ్వు ఎత్తపడాలంటే ఆయన అప్పగించిన పనిలో నువ్వు ఉన్నవా? ఆయన చేసిన కార్యక్రమంలో నువ్వు ఉన్నవా? ఆయన నమ్ముకున్నావా? ఆయన విశ్వసించినవా? పాపాలు ఒప్పుకున్నావా? పశ్చాత్తపడ్డవా? మారుమనసు పొందినవా? బాప్టిసం తీసుకున్నావా? యేసు రక్తంలో కడగబడ్డవా? బల్లారాధనలో పాల్గొంటున్నావా? ప్రభు బల్లారాధనలో పాల్గొన్నావా? ప్రభు ప్రార్థనలో పాల్గొన్నావా? ప్రభు సంఘంలో సభ్యత్వం తీసుకుంటున్నావా? ఏమీ లేదు. చనిపోయిన వరకు డైరెక్ట్ గా నరకానికి వెళ్ళిపోతాం. ఆయనేమో మన కొరకు ఇల్లులు కట్టి ఉంచాడు. ఆయన కట్టిన ఇల్లులు ఎవరి కొరకు అంటే ఆయనను నమ్ముకున్న పిల్లలకు, ఆ రక్షణ పొందుకున్న పిల్లలకి ఆయన మంచి ఇల్లు మన కొరకు సిద్ధపాటు చేశాడు. కాబట్టి ఈ రోజు ఈ వాక్యాన్ని నీవు, ఈ పునరుద్ధానంలో పాల్గొంటా నీవు, ఒక్కసారి ఆయన మహిమను చూసిన నీవు, ఆయన శక్తిని చూసిన నీవు, ఆయన బలం చూసిన నీవు ఒక్కసారి ఆలోచన చేయండి పిల్ల, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను అందుకని ఎక్కువ చెప్తున్నాను ప్రియులారా, ఈ లోకంలో అన్నిటికంటే, ఉన్న వాటికంటే, లేని వాటికంటే నేను కలిగి ఉన్న యేసు ప్రభు గొప్పవాడు. చప్పట్ల బంధువు ప్రియులారా, హల్లెలూయా. దేవుని వాక్యం మన హృదయంలో భద్రపరిచిన గాక.